హలో, గుడ్ మార్నింగ్. పంచాయత్ సెక్రటరీ కట్ ఆఫ్ విషయాన్ని కాసేపు పక్కన పెడితే, ప్రధానంగా పంచాయతీ సెక్రటరీ ఉద్యోగం జిల్లా స్థాయి ఉద్యోగం. 371D నిబంధన ప్రకారం 80% స్థానికులకి, 20% ఇతర జిల్లాల వారికి ఇవ్వటానికి ఒక అవకాశం ఉంటుంది. అదే పద్ధతిని అనుసరించాల్సి ఉంటుంది. 20%లో ఇతర జిల్లాలతో పాటు సొంత జిల్లా వారికి కూడా కలిపి ఉమ్మడి మెరిట్ ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది. అందువల్ల కట్ ఆఫ్ పెరుగుతుందా తరుగుతుందా అనేది కాసేపు పక్కన పెట్టేస్తే, ముఖ్యంగా చాలామంది అభ్యర్థులు ఇతర జిల్లాల్లో అప్లై చేసి ఉన్నారు, పరీక్ష అక్కడ రాశారు, కానీ తర్వాత వాళ్ళకి తెలిసింది ఇది జిల్లా స్థాయి ఉద్యోగం అని. నాకు అందిన సమాచారం ప్రకారం ఈ నెల 24 నుంచి 30వ తారీఖు వరకు మరలా ఏపీపీఎస్సీ వారు జిల్లా స్థాయి సమాచారాన్ని తీసుకుని అభ్యర్థుల ఎంపికలో జిల్లాని ప్రామాణికంగా తీసుకుని ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి ఎంపిక చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు దీనిలో మనం పరిశీలిస్తే జనరల్ మెరిట్ తీసుకుంటారు జిల్లా స్థాయిలో, రిజర్వేషన్లు అనేవి మెయిన్స్ నుంచి ఉద్యోగాన్ని ఎంపిక స్థాయిలో తీసుకోవడం జరుగుతుంది. అందువల్ల ఈ తేడాన్ని గమనించండి. ప్రిలిమినరీ నుంచి మెయిన్స్కి మీరు రోస్టర్ పాయింట్స్ని ఏం పరిగణలోకి తీసుకోరు, అంటే రిజర్వేషన్ విషయాన్ని తీసుకోరు. జనరల్ మెరిట్ ద్వారా జిల్లా ఉద్యోగులకి స్థానికతను దృష్టిలో పెట్టుకుని ఎంపిక చేయటం జరుగుతుంది. కాబట్టి ఆ విధంగా 1:50 నిష్పత్తిలో ఎంపిక జరిగి మెయిన్స్ పరీక్ష నిర్వహణకి ఏపీపీఎస్సీ సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది.